ఆహా అనిపించే సొరపిట్టు కర్రీ అయితే మీ ముందుకు తీసుకువచ్చేసానండి. లేట్ ఎందుకు మరి. ఆంధ్ర నుంచి ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసి మా అత్తమ్మ గారు అయితే ఈ సొరపిట్టుని పంపించారు. నేను హైదరాబాద్లో ఈ కర్రీని అయితే వండుతున్నాను. ఆనియన్స్ని అయితే కట్ చేసుకున్నాను. గరం మసాలా, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ, కొంచెం జీలకర్ర, ఆవాలను అయితే రెడీగా పెట్టుకున్నాను. ఇవన్నీ తాలింపు వేసుకోవాలండి, పోపు దినుసులు. ఇక సాల్ట్, పసుపు, కారం అయితే సిద్ధం చేసుకున్నాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా వాయిస్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను సొరపిట్టు కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఊరి నుంచి పంపించారండి మా అత్తమ్మ గారు అయితే. ఇది ఎలా వండేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బాండీలో ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకోండి. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి కర్రీ. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత, హీట్ ఎక్కిందో లేదో ఇలా చేయి పెట్టి చూస్తే గోరువెచ్చగా తగులుతుందండి. అప్పుడైతే ఆనియన్స్ని వేసేసుకుందాం. ఆనియన్స్ని అయితే వేసేస్తాము. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించాలి. దీంట్లోనే పచ్చిమిర్చి, కొంచెం అల్లం పేస్ట్, అలాగే వెల్లుల్లిపాయలు వేసి వేయించాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్ వస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. లేదంటే పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. ఉల్లిపాయలు బాగా మగ్గబెడితేనే ఏ కర్రీ అయినా బాగుంటుందండి. దీంట్లో సాల్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం, కొంచెం సరిపడగా. ఈలోపు అయితే మూత పెట్టేసుకుందాం సేపు. ఇవి చూడండి ఫ్రెండ్స్, ఫిష్ తలకాయ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవైతే నా ఫేవరెట్ అండి. ఉల్లిపాయలు వేగాయో వేసి చూద్దామండి. మంచి కలర్ అయితే వచ్చేసాయండి ఉల్లిపాయలు. ఇవ్వండి, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. దీంట్లోని ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలని అయితే యాడ్ చేసుకోవాలి. వీటిని ముందే వేసేసారంటే బాగా మాడిపోతాయి. కరివేపాకు, ఎండుమిర్చి కొద్దిసేపట్లోనే మంచి కలర్ వస్తున్నాయి కదండి. ఉల్లిపాయలు అయితే టైం పడుతుంది కాబట్టి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ అయితే ముందే వేసాను. వీటిని అయితే తర్వాత వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వల్ల మరింత టేస్ట్ అయితే పెరుగుతుందండి. దీంట్లోనే మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక ఇప్పుడైతే మన ఫేవరెట్ డిష్ సొర. చూడండి ఎంత బాగున్నాయో ఇవైతే.
ఈ సొరపిట్టుని అయితే యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో ఆల్రెడీ మా అత్తమ్మ గారు అయితే ఉప్పు కారం యాడ్ చేసేసి ఫ్రై చేసేసి పంపించారు. అందుకు నేనైతే కొంచెం కొంచెమే వేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే సరిపడగా టేస్ట్ చూసి వేసుకోండి. పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసాం కదా, కొంచెం కారం తక్కువ వేసుకోవాలి. లేదంటే ఇక మొదటికే మోసం వస్తుంది, మొత్తం కారం అయిపోయిందంటే తినలేరు. చూడండి, మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడైతే మనకి ఫిష్ ఉడకబెట్టి చేసే పని లేదు కాబట్టి ఈజీగా అయిపోయింది. లేదంటే ఫిష్ని ఉడకబెట్టి దాన్ని పొట్టు చేసుకుని కొంచెం ప్రాసెస్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. అంటే ఆయిల్ పైకి అయితే రావాలి, కొంచెం ఆయిలీగా ఉంది చూడండి. ఒక 5 minutes అయితే మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ కూడా ఉంటాయి, బ్లాగ్స్ కూడా ఉంటాయి. మీ కామెంట్ని నాకు తెలియచేయండి, మీకు ఏమేమి రెసిపీస్ కావాలో. కర్రీ అయితే రెడీ అయిపోయింది పూర్తిగా. ఇక మనం భోజనం చేయడమే ఆలస్యం. స్మెల్ చూస్తుంటే అసలు వెంటనే భోజనం చేసేయాలనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే నాన్ వెజ్ చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్లో పుట్టి పెరిగాను నేను. మా అత్తయ్య వాళ్ళు కూడా ఎక్కువ నాన్ వెజ్ రెసిపీసే వండుతారు. సరే, ఇక భోజనం చేసేద్దాం రండి. ఇక నా లంచ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. కొంచెం కర్రీ అయితే వేసేసుకుంటున్నాను. అలాగే రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. లంచ్ అయితే స్టార్ట్ చేద్దాం. సూపర్ ఫిష్ తాలా ఇదిగోండి. ఎక్సలెంట్గా ఉంది కర్రీ అయితే. నాన్ వెజ్ రెసిపీస్ ఏవైనా సరే చాలా టేస్టీగా ఉంటాయండి. మసాలా వేసి వండుతాం కదా, అందులో ఏంటో. రసం కూడా పెట్టేశాను దీని కాంబినేషన్. పిల్లలకు కూడా పెడితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది ముళ్ళులు అది ఉండవు కదా, భయం లేకుండా అయితే తినేస్తారు పిల్లలు. ఇవిగోండి, చేప ముళ్ళులన్నీ నా ప్లేట్లోనే వేసేసుకున్నాను. అంత ఇష్టం నాకు ఇవంటే. చాలా గట్టిగా ఉంటాయి, నవ్వులుతుంటే భలే ఉంటుందండి వీటి టేస్ట్ అయితే. ఈ కర్రీలో కొబ్బరి కూర కూడా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరి కూర యాడ్ చేయడం వల్ల కర్రీ అయితే ఎక్కువ క్వాంటిటీ అయితే అవుతుందండి. మేము 2 మెంబర్సే కాబట్టి తక్కువే వండేసాను కొబ్బరి కూర వేయకుండా. వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే కామెంట్స్ నాకు చాలా హ్యాపీనెస్ని అయితే ఇస్తాయి. మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పక్కన గంట సింబల్ని
ఒక్కసారి నొక్కండి, అన్ని వీడియోస్ మీ ముందుకైతే వచ్చేస్తాయి. వీడియోలో కలుద్దాం. బాయ్.